హాయ్ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి అయితే చేశాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయండి. ఇది మా బాబుకి అయితే నేను తినిపించాక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ చిన్న కప్తో మెజర్ చేసుకుంటున్నాను. ఇది పావు కప్ ఉంటుంది. మీకు స్పూన్తో కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు. సో దీంతో నేను ఫైవ్ కప్స్ రైస్ వేసుకున్నాను. దీంట్లో ఒక 1 కప్పు పెసరపప్పు అండ్ 1 కప్పు పెసర్లు చాలా హెల్దీ అండి, బేబీస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లనే 1 కప్పు మినపగుళ్ళు, మినప్పప్పు అయినా పర్లేదు. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు ఎర్రపప్పు అయితే అస్సలు మిస్ చేయకండి, పిల్లలకి చాలా హెల్దీ ఇవన్నీ కూడా. అండ్ ఒక 5-6 కాజు, 5-6 బాదం కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఇవి వాటర్లో ఒక 4-5 సార్లు బాగా కడుక్కోండి. వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ అయినా ప్లేట్ అయినా దేంట్లో అయినా వాటర్ అన్ని డ్రైన్ చేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇదంతా కూడా మంచిగా ఆరిపోవాలి మనకి పొడిగా. ఒక 4-5 గంటలు లేకుంటే ఎండకైనా ఆరబెట్టుకోవచ్చు. ఒక 4-5 గంటలు అయితే ఇది ఆరిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం ఆరిపోయాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ పప్పులన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, మనం హై అస్సలు పెట్టకూడదు. లోలో పెట్టుకొని మనకు చాలా టైం పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. అయితే మొత్తం చెమ్మపోయి తడి అంతా కూడా ఆరిపోవాలి. మొత్తం తడిపోయి ఇలా మనకి క్రిస్పీగా ఉండాలి. కొంచెం మనకు తడి అస్సలు తగలకూడదు, లేకుంటే జల్దీ పాడైపోతుంది. సో అలా అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా ఇట్లా పౌడర్ చేసుకోండి ఫైన్గా. కొంచెం 8-9 మంత్స్ అయితే కొంచెం బరకగా చేసుకోవచ్చు. 6 మంత్స్ స్టార్టింగ్ కదా, కొంచెం ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నాం దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు 1 స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి స్టార్టింగ్ అయితే బేబీస్కి. ఇవి వేసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. లమ్స్ ఉండలు లేకుండా మొత్తం కూడా మంచిగా కలుపుకొని దీంట్లో మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. మనకి రైస్ ఎలా ఉడికించుకుంటాం అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు ఉడికించాలి, లేకుంటే బేబీస్కి అస్సలు డైజెస్ట్ అవ్వదు. మనం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు తినిపించవచ్చు ఇది బేబీస్కి. సో చాలా హెల్దీ అండి, బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే చాలా బాగా పనిచేసిందండి ఇది. నేను ఇదే తినిపించేదాన్ని డైలీ. సో 15-20 మినిట్స్ అయితే ఇది మంచిగా ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్ అవ్వకపోతే పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. సో మంచిగా కుక్ చేసుకున్నాక ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి, చాలా ఇష్టంగా తింటారు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.